హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫుల్ జోష్లో క్లోజ్ అయ్యింది. గ్లోబల్ సిగ్నల్స్ స్ట్రాంగ్గా ఉండడం ప్లస్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ క్లారిటీ వల్ల మార్కెట్స్లో బ్రాడ్ బేస్డ్ బయింగ్ కనిపించింది. బెంచ్ మార్క్ నెంబర్స్తో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ 50 639.2 పాయింట్స్ జంప్ చేసి 25,727.55 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 2.6% గెయిన్. BSE సెన్సెక్స్ అయితే ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ చూపించింది. 2072.7 పాయింట్స్ రైజ్తో 83,739.13 అబౌట్ 2.5% అప్. బ్రాడర్ మార్కెట్ కూడా వెనకాల లేదు. నిఫ్టీ 500 609.3 పాయింట్స్ గెయిన్తో 23,446.30 నియర్లీ 2.7% ఇంక్రీజ్. మార్కెట్ బ్రెడ్ చాలా బాగుంది. టోటల్ 2,632 స్టాక్స్ ట్రేడ్ అయ్యాక 2,161 స్టాక్స్ గెయిన్స్, జస్ట్ 430 స్టాక్స్ లాసెస్. అంటే బయింగ్ ప్రెషర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. ఈ ర్యాలీకి మెయిన్ ట్రిగ్గర్ ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. ఈ డీల్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద యుఎస్ టారిఫ్ 50% నుండి 18%కి తగ్గించారు. ఇది ఎక్స్పోర్టర్స్ కి బిగ్ రిలీఫ్. దాని ఎఫెక్ట్ వాలటిలిటీ మీద కూడా కనిపించింది. నిఫ్టీ విక్స్ ఆల్మోస్ట్ 5.9% ఫాల్ అయ్యి 13.1 దగ్గర క్లోజ్ అయ్యింది. అంటే ఇన్వెస్టర్స్ ఫియర్ తగ్గుతుంది అని సిగ్నల్. హెవీ వెయిట్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసింది. నియర్లీ 3.5% రైజ్. గ్లోబల్ ఆయిల్ సోర్సింగ్ చేంజెస్ వల్ల ఎస్పెషల్లీ హెవీ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్తో రిలయన్స్ బెనిఫిట్ అవుతుంది అనే మార్కెట్ అనుకుంటుంది. ఎనర్జీ స్పేస్ లో ఈ ఆప్టిమిజం క్లియర్ గా రిఫ్లెక్ట్ అయ్యింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్ కూడా బెంచ్ మార్క్ ని ఫాలో చేశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 రెండు గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. సెక్టోరల్ గా చూస్తే క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ స్టాక్స్, సర్వీసెస్ సెక్టార్ లో స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. ఓవరాల్ మెసేజ్ ఏంటి అంటే ర్యాలీ ఓన్లీ లార్జ్ క్యాప్స్ వరకే లిమిట్ కాదు. మార్కెట్లో పార్టిసిపేషన్ వైడ్ గా ఉంది. గ్లోబల్ క్యూస్ కూడా సపోర్టివ్. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. యూరోప్ లో మోస్ట్ ఇండిసెస్ గ్రీన్ లో ట్రేడ్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ యూకే మార్కెట్ స్లైట్ వీక్. యుఎస్ ఫ్యూచర్స్ కూడా గ్రీన్ లో ఉండడం వల్ల గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇండియా యుఎస్ నుండి ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ లో లార్జ్ పర్చేసెస్ చేస్తుంది అని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ టైమ్ లైన్స్, లీగల్ ఫ్రేమ్వర్క్ గురించి క్లారిటీ లేదు. సో ఆప్టిమిజం ఉంది, బట్ డీటెయిల్స్ ఇంకా వెయిట్ చేయాలి. కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ కి వస్తే మెటల్ స్పేస్ లో ఎన్ఎండిసి రిజల్ట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 నెట్ ప్రాఫిట్ 6.7% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయ్యి 1,756.6 crore వచ్చాయి. కాస్ట్ లైక్ ఇన్వెంటరీ, ఫ్రైట్, ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ పెరిగినందుకు. కానీ రెవెన్యూ మాత్రం 15% జంప్ అయ్యి 7,983.4 crores వచ్చాయి. ప్యాలెస్ సెగ్మెంట్ లో ఇంప్రూవ్మెంట్ వల్ల. అంటే మార్జిన్స్ ప్రెజర్ ఉన్న టాప్ లైన్ గ్రోత్ స్ట్రాంగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ హైలైట్. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 నెట్ ప్రాఫిట్ 21.2% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యి 3,053.6 crore వచ్చాయి. రెవెన్యూ కూడా 21.9% గ్రో అయ్యి 9,704.6 crore వచ్చాయి. డొమెస్టిక్ పోర్ట్స్, లాజిస్టిక్స్, మెరైన్ బిజినెస్ స్ట్రాంగ్ గా పెర్ఫార్మెన్స్ వల్ల. ఈ నెంబర్స్ వల్ల స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. బ్యాంకింగ్ స్పేస్ లో ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్. సిటీ యూనియన్ బ్యాంక్ Q3 లో 16.1% ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ తో 332.2 crore రిపోర్ట్ చేసింది. రెవెన్యూ 18.7% రైజ్ అయ్యి 1,755.7 crore రిపోర్ట్ చేసింది. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి గ్రాస్ అండ్ నెట్ ఎన్పిఎస్ తగ్గినాయి. కానీ వాల్యుయేషన్ డిస్కషన్ వల్ల స్టాక్ లో మిక్స్డ్ రియాక్షన్ కనిపించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫోకస్ లో ఉంది. కంపెనీ బోర్డ్ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీలో 2,750 crore ఇన్వెస్ట్మెంట్ అప్రూవ్ చేసింది. దీనివల్ల క్యాపిటల్ బేస్ స్ట్రాంగ్ అవుతుంది అని మార్కెట్ సిగ్నల్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ స్పేస్ లో గోద్రేజ్ ప్రాపర్టీ స్టాండ్ అవుట్. పానిపట్ లో లాంచ్ చేసిన ప్రీమియం ప్లాటెడ్ ప్రాజెక్ట్ లో 600+ ప్లాట్స్ 1,000 crore వాల్యూ సేల్స్ బుక్ అయ్యాయి. అరౌండ్ 8 lakh square feet సేలబుల్ ఏరియా కవర్ చేశారు. డిమాండ్ స్ట్రెంత్ ని ఇండికేట్ చేస్తుంది. టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ కి ఈ ట్రేడ్ డీల్ రియల్ గేమ్ చేంజర్. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, వెల్స్పన్ లివింగ్, కేపీఆర్ మిల్ లాంటివి స్ట్రాంగ్ ర్యాలీ చేశాయి. రీజన్ సింపుల్, యుఎస్ టారిఫ్స్ 18% కి తగ్గించడం వల్ల ఇండియా కాస్ట్ అడ్వాంటేజ్ గెయిన్ చేస్తుంది. వైల్ వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి హబ్స్ అరౌండ్ 20% దగ్గర ఉన్నాయి.
గోకుల్దాస్కి 70% రెవెన్యూ, వెల్స్పాన్కి 65% రెవెన్యూ యుఎస్ నుండి వస్తుంది. సో డైరెక్ట్ బెనిఫిట్. ఆటో కాంపోనెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో ఆప్టిమిజం ఉంది. టారిఫ్ కట్ వల్ల ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్ అవుతున్నాయి అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది. సిమిలర్గా రెన్యూవబుల్ స్పేస్లో వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ షార్ప్గా మూవ్ అయ్యాయి. వారీ ఆర్డర్ బుక్లో అరౌండ్ 59% యుఎస్ లింక్డ్ ఉండడం వల్ల ట్రేడ్ క్లారిటీ బిగ్ పాజిటివ్. అగ్రి అండ్ ఫుడ్ సైడ్లో ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ నెంబర్స్ చూస్తే Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 రెవెన్యూ 10.8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయ్యి 18,734.8 crore రిపోర్ట్ చేసింది. కానీ నెట్ ప్రాఫిట్ 34% ఫాల్ అయ్యి 268 crore రిపోర్ట్ చేసింది. రా మెటీరియల్ అండ్ ఇన్వెంటరీ కాస్ట్ వల్ల మిక్స్డ్ పిక్చర్ గానీ టాప్ లైన్ మూమెంటం స్ట్రాంగ్. కన్సంప్షన్ థీమ్ లో వరుణ్ బెవరేజ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ చూపించింది. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 నెట్ ప్రాఫిట్ 36% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అయ్యి 251 crore రిపోర్ట్ చేసింది. ఫైనాన్స్ కాస్ట్స్ తగ్గడం వల్ల రెవెన్యూ 14% ఇంక్రీజ్ అయ్యి 4,433 crore రిపోర్ట్ చేసింది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ సేల్స్ గ్రోత్ తో సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అవంతి ఫీడ్స్, ఎపెక్స్ ఫ్రోజన్ కూడా ర్యాలీలో ఉన్నాయి. యుఎస్ మార్కెట్ కి ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ ప్రెజర్ తగ్గడం వల్ల వాల్యూమ్స్ అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని మార్కెట్ ఎక్స్పెక్టేషన్. యుఎస్ నియర్లీ 41% వాల్యూమ్, 48% వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. అరౌండ్ 2.5 బిలియన్ యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇంపాక్ట్ సిగ్నిఫికెంట్. హాస్పిటాలిటీ అండ్ టూరిజం రిలేటెడ్ స్టాక్స్ లో చాలెట్ హోటల్స్, బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. చాలెట్ Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 నెట్ ప్రాఫిట్ 28.5% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ అయ్యి 124 crore దగ్గర రిపోర్ట్ చేసింది. రెవెన్యూ 26.9% గ్రో అయ్యి 589 crore రిపోర్ట్ చేసింది. బ్రిగేడ్ తమిళనాడులో 1,100 crore టూరిజం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనౌన్స్ చేసింది. ఇండస్ట్రీ స్పేస్ లో థెర్మాక్స్ హైలైట్. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 నెట్ ప్రాఫిట్ 76% ఇయర్ ఆన్ ఇయర్ సర్జ్ అయ్యి 204 crore దగ్గర రిపోర్ట్ చేసింది. లీగల్ విన్ వల్ల 58 crore ఎక్సెప్షనల్ గెయిన్ యాడ్ అయ్యింది. రెవెన్యూ 5.1% గ్రో అయ్యి 2,632 crore రిపోర్ట్ చేసింది. పవర్ అండ్ యూటిలిటీస్ సైడ్ లో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ న్యూస్ లో ఉంది. గ్రీన్ యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1000 TDP కెపాసిటీ ప్రాజెక్ట్ కి MOU సైన్ చేసింది. గ్రీన్ అమోనియా రెన్యూవబుల్ ఎనర్జీ సప్లైతో సస్టైనబిలిటీ థీమ్ కి లాంగ్ టర్మ్ సిగ్నల్. కెమికల్స్ లో టాటా కెమికల్స్ వీక్ నెంబర్స్ చూపించింది. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 నెట్ లాస్ 93 crore, 75.5% ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాన్షన్ కాస్ట్ పెరిగినందుకు. రెవెన్యూ స్లైట్ 0.8% డిక్లైన్ అయ్యి 3,588 crore వచ్చింది. కానీ కంపెనీ 515 crore క్యాపెక్స్ ఇంప్రూవ్ చేసింది. తమిళనాడులో ఐడైజ్డ్ వాక్యూమ్ సాల్ట్ ప్లాంట్ కోసం. ఓవరాల్ గా మార్కెట్ మెసేజ్ క్లియర్. ట్రేడ్ డీల్ వల్ల ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్ లో ఆప్టిమిజం, వాలటిలిటీ తగ్గడం వల్ల రిస్క్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అండ్ రిజల్ట్ సీజన్ లో మిక్స్డ్ కానీ మోస్ట్లీ పాజిటివ్ క్యూస్. కానీ డీటెయిల్స్ ఎస్పెషల్లీ ట్రేడ్ డీల్ ఇంప్లిమెంటేషన్ ఇంకా క్లారిటీ రావాలి. ఫ్రెండ్స్, ఇలాంటి స్ట్రాంగ్ ర్యాలీస్ లో ఎక్సైట్మెంట్ న్యాచురల్, కానీ రిమెంబర్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. డేటాని అర్థం చేసుకోండి, రిస్క్ ని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ముందు మీ ఓన్ అనాలిసిస్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మార్కెట్ వ్రాప్. థ్యాంక్ యూ.